ఓం శాంతి. ఈరోజు మురళి 9/12/2021. मीठे बच्चे, बाप आए ही तुम्हें राजयोग सिखलाने, बाप के सिवाय कोई भी देहदारी तुम्हें రాజయోగ సిక్లా नहीं सकता. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు నీకు రాజయోగం నేర్పించటానికి. బాబా తప్ప ఇంకే దేహదారీలు మీకు రాజయోగము నేర్పించలేరు. प्रश्न, तीव्र भक्ति करने से कौन सी प्राप्ति होती है, कौन सी नहीं? तीव्र भक्ति చేయడం వలన ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది, ఎలాంటి ప్రాప్తి కలగదు? భక్తిలో అంటే మన జ్ఞానంలో వచ్చిన వారిది కాదు. భక్తి మార్గంలో ఎవరైతే తీవ్ర భక్తి చేసేవారు ఉన్నారో వాళ్ళకి దాని ద్వారా ఏ ప్రాప్తి కలుగుతుంది, ఏ ప్రాప్తి కలగదు అడుగుతున్నారు బాబా. उत्तर, कोई तीव्र भक्ति करते तो दीदार हो जाते, बाकी सदगति तो किसी की होती नहीं, वापस कोई भी जाता नहीं. ఎవరైనా తీవ్ర భక్తి చేసినట్లయితే సాక్షాత్కారాలు జరుగుతాయి. వారికి ఏ ప్రాప్తి దొరుకుతుంది? సాక్షాత్కారాలనే ప్రాప్తి. కానీ సద్గతి ఎవరికి దొరకదు. దానివలన తిరిగి ఇంటికి పరంధామానికైతే వెళ్ళలేరు, ముక్తిలోకైతే. బాప్కి బినా వాపస్ కోయి బి లే నహీ జా సక్తా, బాబా తప్ప ఎవరు కూడా తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. तुम इस बने बनाए ड्रामा को जानते हो, ఈ తయారు చేసి చేయబడిన ఈ డ్రామా కోసం మీరు తెలుసుకున్నారు. तुम ही आत्मा का यथार्थ ज्ञान है, आत्मा ही स्वर्गवासी और नरकवासी बनते हैं. మీకు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆత్మీయ స్వర్గవాసి మరియు నరకవాసిగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ओम शांति. रूहानी बच्चों प्रति रूहानी बाप ने ओम शांति का अर्थ भी समझाया है. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఓం శాంతి యొక్క అర్థం కూడా వివరించి చెప్పారు కదా. అర్థం ఏంటి? ఓం కో అహం అర్థాత్ మై भी कहा जाता है. मैं आत्मा, मेरा शरीर दो चीज़ें हैं. ये आत्मा ने कहा ओम शांति अर्थात शांति मेरा स्वतरम है. ఓం అంటే నేను అని కూడా అర్థం వస్తుంది అని చెప్తున్నారు బాబా. శాంతి అంటే నా స్వధర్మము శాంతి అని. ఆత్మ శరీరం రెండు వస్తువులు ఉన్నాయి కదా. ఆత్మ ఓం శాంతి అని పలికినప్పుడు ఏం చెప్తుంది? శాంతి నా స్వధర్మము అని చెప్తున్న పదము ఇది. आत्मा का निवास स्थान है शांतिधाम अथवा परम धाम. वो है निराकारी दुनिया, ये है साकारी मनुष्यों की दुनिया. आत्मा निवास स्थानము శాంతిధామము, పరంధామము. అది నిరాకారి ప్రపంచము. ఇక్కడ ఉన్నది సాకారి మానవుల ప్రపంచము అని చెప్తున్నారు బాబా. मनुष्य में आत्मा है और ये शरीर 5 तत्वों का बना हुआ है. మానవుల్లో ఆత్మ అనేది ఉంది కదా. శరీరం ఏదైతే ఉందో పంచతత్వాలతో తయారైనటువంటిది. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అవినాశి है, वो कब मरती नहीं. अब आत्मा का बाप कौन? ఆత్మ అవినాశి, అది ఎప్పుడు చావనటువంటిది. అయితే ఆత్మలందరికీ తండ్రి ఎవరు? శరీర్ కా బాప్ తో హర్ एक अलग अलग है, बाकी सभी आत्माओं का बाप एक है, परम पिता परमात्मा. उनकी असली नाम ये शिव. శరీరాలకి తండ్రి అందరికీ వేరువేరుగా ఉన్నారు, కానీ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, పరంపిత పరమాత్మ. అతని అసలు పేరే శివుడు. पहले पहले कहते हैं शिव परमात्मा नमः, फिर कहेंगे ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः. उन्हों को भगवान नहीं कह सकते. మొట్టమొదట మనం మహిమ ఎవరిది చేయాలి? శివ పరమాత్మయ నమః అంటారు. అతడు పరమాత్మ. తర్వాత మహిమ ఎవరికి చేస్తాం? బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని వారిని దేవతలుగా వర్ణిస్తూ మహిమ చేస్తాం. వారిని భగవంతుడు అని అనరు. सबसे ऊंचे निराकार परमात्मा, फिर है सूक्ष्म देवताएं. यहाँ सभी मनुष्य प्रश्न उठता है कि आत्मा का रूप क्या है.
బాబా చెప్తున్నారు, అందరికన్నా ఉన్నతమైన వారు నిరాకారుడు పరమాత్మ, అతని తర్వాత సూక్ష్మ రూపంలో ఉన్న దేవతలు. ఇక్కడ అందరూ కూడా మానవులు ఉన్నారు, దేవతల కన్నా కింద. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆత్మ యొక్క రూపం ఏంటి? भारत में शिव की पूजा करते, शिव काशी कहते हैं। वे तो लिंग बनाते, कोई बड़ा बनाती, कोई छोटा, लेकिन जैसे आत्मा का रूप है वैसे परमात्मा का रूप है. రూపం ఏంటంటే భారతదేశంలో శివ పూజలు చేస్తారు కదా, శివకాశి అంటూ అక్కడ కాశీలోని ఏ రూపంలో పూజ చేస్తారు? లింగ రూపాన్ని తయారు చేసుకుంటారు. కొంతమంది పెద్దది, కొంతమంది చిన్నది, మొత్తానికి లింగ రూపం తయారు చేస్తారు. దానికి కూడా ఏమంటారు? జ్యోతిర్లింగము అంటారు కదా, జ్యోతి అంటారు కదా. అంటే మన తండ్రి శివుడు రూపం జ్యోతి, పరమాత్మ ఒక జ్యోతి, ఆత్మ రూపం కూడా అదే. ఆత్మరూపం ఏదో, పరమాత్మ రూపం అది, ఒక జ్యోతిర్బిందు స్వరూపం. परम आत्मा उसको मिलाकर परमात्मा कहते. परमात्मा के लिए कोई कहते वो अखंड ज्योति स्वरूपी, कोई कहते ब्रह्म है. పరం ఆత్మ రెండు పదాలు కలిపి పరమాత్మ అని చెప్తూ ఉంటాం. పరమాత్మ కోసం కొంతమంది అంటారు అఖండ జ్యోతి స్వరూపుడు అని, కొంతమంది బ్రహ్మతత్వమే భగవంతుడు అని అనుకుంటారు. అంటే పరంధామాన్ని బ్రహ్మతత్వం అంటాము, అదే భగవంతుడు అనుకుంటారు కొంతమంది. ఎంత ఎర్రని బంగారు కాంతులతో ఉండే అఖండ ధామం. अब बाप समझाते जैसे तुम आत्मा बिंदी हो वैसे मेरा रूप भी बिंदी है. जब रुद्र पूजा करते तो उसमें लिंग ही बनाते, शिव का बड़ा लिंग, बाकी सालिग्राम छोटे छोटे बनाते हैं. అయితే బాబా చెప్తున్నారు, మీ ఆత్మ ఎలా బిందువుగా ఉందో నా రూపం కూడా చిన్న బిందు రూపమే. బాబా చెప్తున్నారు, రుద్రుని యొక్క పూజ చేస్తారు కదా, అప్పుడు లింగాన్ని తయారు చేస్తారు. శివుని యొక్క పెద్ద లింగం, మిగిలిన చిన్న చిన్న శాలిగ్రామాలు తయారు చేస్తారు. చిన్న చిన్న శాలిగ్రామాలు తయారు చేస్తారు రుద్రుని పూజ చేసేటప్పుడు అన్నారు బాబా. ముఖ్యంగా యజ్ఞాల్లో రుద్రునికి పూజ చేస్తారు కదా, రుద్ర యజ్ఞాలు అనేసి. मनुष्यों को यथार्थ आत्मा का ज्ञान ही न परमात्मा का, तो वो मनुष्य बाकी क्या रहा? सब में 5 विकार प्रवेश है, देहाभिमान में आकर एक दो को काटते रहते. ये विकार है ही दुख देने वाले. మానవులకి ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ యథార్థంగా లేదు అని చెప్తున్నారు బాబా. మరి అటువంటిప్పుడు మానవులు అయి ఉండే ప్రయోజనం ఏంటి? అందరిలోని పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేహాభిమానంలో వచ్చి ఒకరినొకరు కాటేసుకుంటూ ఉంటారు, అలా ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ये विकार है ही दुख देने वाले. कोई मर गया तो दुख हुआ, ये भी कांटा लगा. कोई भी मनुष्य को ना आत्मा का ना परमात्मा का రియలైజేషన్ है. ఎవరైనా చనిపోతే దుఃఖం కలిగింది అని అనుకుంటారు కదా, ఈ వికారాలు ఉండేది దుఃఖం ఇచ్చేటటువంటి వస్తువులు. ముళ్ళు అంటారు కదా, దీన్ని కూడా ఎవరైనా చనిపోతే దుఃఖం కలిగిందంటే ముళ్ళు గుచ్చినట్టే కదా, అది కూడా దుఃఖం కలిగినట్టే కదా అంటున్నారు బాబా. మానవులు ఎవరికి కూడా ఆత్మ కోసం కానీ పరమాత్మ కోసం కానీ రియలైజేషన్ అనేది లేదు. सूरत मनुष्य की सीरत विकारी है, इसलिए कहा जाता है रावण संप्रदाय, क्योंकि है ही रावण राज. सब कहते भी है हमको राम राज चाहिए. रूप मानव रूप में కానీ బుద్ధి లక్షణాలు వికారి అయిపోయాయి. అందుకే ఏమంటారు, రావణ సాంప్రదాయస్తులు అయిపోయారు. ఎందుకంటే రావణ రాజ్యం నడుస్తుంది. ఇది అందరూ అడుగుతూ ఉంటారు కూడా, రామరాజ్యం కావాలి మాకు అని. गीता में भी अक्षर है कौरव संप्रदाय, पांडव संप्रदाय और यादव संप्रदाय. अभी तुम बच्चे राजयोग सीख रहे हो. గీతలో కూడా రామాయణంలో రాముని సాంప్రదాయం రావణ సాంప్రదాయం వర్ణించారు. బాబా ఏం చెప్తున్నారు, అందరిలో వికారాలు ప్రవేశించి ఉన్న కారణంగా ఏ సాంప్రదాయస్తులు అయ్యారు? రావణ సాంప్రదాయస్తులు. అదే గీతలో అయితే కౌరవులు, పాండవులు, యాదవులు, ఈ 3 సాంప్రదాయాలు వర్ణించారు. అయితే ఇప్పుడు మీ పిల్లలు రాజయోగం నేర్చుకుంటున్నారు, మీరు ఏ సాంప్రదాయం అయ్యారు? పాండవులు. కౌరవ, పాండవ, యాదవ సంప్రదాయం అన్నారు గీతలో. రాజయోగం నేర్చుకుంటున్నామని ఎవరు మరి? పాండవ సంప్రదాయం అయ్యాం కదా.
राजयोग श्री कृष्ण सिखला ना सके, वो है सती का प्रिंस, उनकी महिमा है सर्वगुण संपन्न, संपूर्ण निर्विकारी। हर एक का कर्तव्य महिमा अलग अलग है। प्रेसिडेंट का कर्तव्य अलग, प्राइम मिनिस्टर का कर्तव्य अलग। अभी ये तो ऊंचे ऊंचा बेहद का बाप है, इनके कर्तव्य को भी मनुष्य ही जानेंगे, जानवर थोड़े ही जानेंगे। బాబా చెప్తున్న రాజయోగము అనేది శ్రీకృష్ణుడు నేర్పించలేరు. గీతలో శ్రీకృష్ణుడి పేరు వేస్తారు కానీ శ్రీకృష్ణుడు నేర్పడం లేదు. ఎందుకంటే అతడు సతీగల రాకుమారుడుగా పాత్ర అతన్ని. సతీగల వచ్చే వ్యక్తి ఇక్కడ ఈ దుఃఖ ప్రపంచంలో మనకు రాజయోగం నేర్పించడానికి రాలేదు కదా మళ్ళీ ఆ రూపంలో శ్రీకృష్ణుడు. అతని మహిమ కూడా వేరు, సర్వగుణ సంపన్నుడు, సంపూర్ణ నిర్వికారి కదా. సర్వగుణాల సాగరుడు, జ్ఞాన సాగరుడు అలా అనలేం కృష్ణుడికి. సర్వగుణ సాగరుడు కాదు, సర్వగుణ సంపన్నుడు, సంపూర్ణ నిర్వికారి. అంటే వికారి అవుతూ ఉంటాడు కొన్ని యుగాల్లో, మళ్ళీ నిర్వికారిగా కూడా మారుతూ ఉంటారన్నమాట. అదే పరమాత్మకైతే అలా అనం కదా, సర్వగుణాల సాగరము అంటాం అన్నమాట. సంపూర్ణ నిర్వికారి అనరు కదా, సదా పవిత్రుడు అంటాం అతన్ని. ఈ విధంగా ప్రతి ఒక్కరి కర్తవ్యము మహిమ వేరువేరుగా ఉంటుంది. ప్రెసిడెంట్ యొక్క కర్తవ్యం మహిమ వేరు, ప్రైమ్ మినిస్టర్ యొక్క కర్తవ్యం మహిమ వేరు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నతమైన వారు అనంతమైన తండ్రి శివ్ బాబాయే. మానవులకి అతని పరిచయం తెలియాలి కదా, జంతువులు ఏమైనా తెలుసుకుంటాయా? మానవ ఆత్మలకే కదా తండ్రి అతడు. मनुष्य जब तमो प्रधान बन जाते हैं तो एक दो को गाली देते हैं, ये है ही पुरानी दुनिया कलयुग, इसको नरक कहा जाता है, विशेष वर्ल्ड कहा जाता है, सती को वायसलेस वर्ल्ड कहा जाता है. బాబా చెప్తున్నారు, మానవాత్మలు ఎప్పుడు తమో ప్రధానంగా తయారైపోతున్నారో ఒకరికొకరు నిందించుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఇక్కడ ఉన్నది పాత ప్రపంచం, కలియుగము, దీని నరకము అంటారు, వికారీ ప్రపంచము అంటారు. సత్యుగం నిర్విकारी ప్రపంచము అంటారు దాన్ని. ఆత్మ इन ऑर्गन्स द्वारा कहती है हमको राम राज्य चाहिए, हे पतित पावन आप आकर पावन बनाओ, शांति धाम सुख धाम में ले जाओ. बाप समझाते दुख सुख का खेल बना हुआ है, माया ते हारे हार, माया ते जीते जीत. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా పిలుస్తుంది, మాకు రామరాజ్యం కావాలి. ఓ పతిత పావనుడు బాబా తండ్రి మీరు రండి, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఆత్మ పిలుస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు, శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్ళండి అని కూడా పిలుస్తున్నారు కదా. ఎక్కడైతే శాంతి సుఖం ఉంటుందో అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, ఇక్కడ నుండి విడిపించి అని కూడా పిలుస్తున్నారు. బాబా చెప్తున్నారు, సుఖ దుఃఖాల ఆట తయారైంది, మాయతో ఓడిపోవడమే ఓటమి దుఃఖము, మాయతో గెలవడమే గెలుపు సుఖము. ఈ విధంగా ఈ ఆట తయారైంది అని చెప్తున్నారు బాబా. గెలుపు ఓటముల ఆట, సుఖ దుఃఖాల ఆట. जिसकी पूजा करते उनके ऑक्यूपेशन को बिल्कुल ही नहीं जानते, इसको कहा जाता है अंधश्रद्धा अथवा गुड़ियों की पूजा. ఎవరి పూజ చేస్తున్నారో అతని పరిచయమే తెలీదు, దీన్ని అంధశ్రద్ధ అంటారు. పరిచయం తెలియకుండా పూజ చేయటాన్ని ఏమంటారు? బొమ్మల పూజ, గుడ్డి నమ్మకము అంటారు. जैसे बच्चे गुड़िया बनाकर खेल पाल कर फिर तोड़ देते हैं. शिव परमात्मा नमः कहते परंतु अर्थ नहीं जानते. బాబా చెప్తున్నారు, ఎలాగైతే పిల్లలు బొమ్మలు తయారు చేసుకుని వాటికి బట్టలు కట్టి అలంకరించి ఆటలు ఆడతారు, తర్వాత ఏం చేస్తారో బొమ్మల్ని అటు ఇటు తెంచి వెరిపేసి పడేస్తారు ఆ బొమ్మల్ని కదా. అలాగే భక్తి మార్గంలో ఈ విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్ళి ముంచేస్తారు, పడేస్తూ ఉంటారు. ఇది బొమ్మల ఆటలాగా అయిపోయింది కదా బొమ్మల పూజ. అది ఎందుకు పూజ చేస్తున్నా ఏంటి వాళ్ళు ఎవరు అంటే పరిచయం ఏమీ తెలియనప్పుడు మరి ఏమంటారు దాన్ని? బొమ్మల పూజ, బొమ్మల ఆట అని అంటారు కదా అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే శివ పరమాత్మే నమః అని మహిమ చేస్తారు, లింగం పెట్టి పూజ చేస్తారు, కానీ అర్థం తెలియదు ఎందుకు పూజ చేస్తున్నా, అతని చరిత్ర ఏంటనేది.
शिव तो है ऊंचे ते ऊंचा बाप। ब्रह्मा को भी प्रजापिता कहते, प्रजा माना ही मनुष्य सृष्टि। शिव है आत्माओं का बाप, सभी को दो बाप है, परंतु सभी आत्माओं का बाप शिव ही उनको दुख हरता सुख करता कहा जाता है, कल्याणकारी भी कहते हैं। శివుడు అంటే ఉన్నతమైన తండ్రి, అతని పైన ఇంకెవరు తండ్రి లేరనమాట. ఉన్నతమైన తండ్రి. అతని తర్వాత బ్రహ్మను కూడా ప్రజాపిత అన్నారు. అంటే అతడు కూడా తండ్రి అయ్యారు ప్రజలకు, అంటే మానవ సృష్టికి తండ్రి అయ్యారు బ్రహ్మ, సాకార సృష్టికి. శివుడు ఎవరైతే ఉన్నారో ఆత్మలందరికీ తండ్రి, నిరాకారి ఆత్మలందరికీ తండ్రి. అంటే ఇద్దరు తండ్రులు అయ్యారు అందరికీ. కానీ ఆత్మలందరికీ అయితే తండ్రి శివుడు, అతనికి దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేశారు, కళ్యాణకారి అని కూడా చెప్తారు. శివుడు కళ్యాణకారి. देवताओं की फिर महिमा गाते आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, हम नीच पापी, हमारे में कोई गुण नहीं, बिल्कुल तुच्छ बुद्धि है. देवता ये स्वच्छ बुद्धि थे. అదే దేవతలు ఎదురుగా వెళ్ళి మహిమ ఏం పడతారు, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారీలు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ పవిత్రమైన వారు మీరు, మేము నీచులము, పాపి, కపటి, మాలో ఏ గుణాలు లేవు, దయ చూపించండి, ఇలా మహిమ పాడతారు దేవతలు ఎదురుగా వెళ్ళి కదా. దుఃఖార్త సుఖకర్త అని కానీ లేకపోతే కళ్యాణకారి అని కానీ వాళ్ళ మహిమ అది కాదు, సాగరము అని కానీ అది శివ బాబా భగవంతుడు ఉన్నతమైన శివుడి యొక్క మహిమ అది. దేవతల మహిమ ఇలా పాడతారు, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మేము నీచి పాపి కపటి అని. పూర్తి తుచ్చబుద్ధిగా అయిపోయిన మనుషులు, దేవతలైతే స్వచ్ఛబుద్ధిగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. यहाँ है सब विकारी पतित, इसलिए गुरु करते, गुरु वो जो सदगति करे, गुरु किया ही जाता है वानप्रस्थ में. कहते हैं हम भगवान के पास जाने चाहते हैं, सत्युग में वानप्रस्थ कहते नहीं हैं, वहाँ ये मालूम रहता है कि हमको एक शरीर छोड़ दूसरा लेना है. ఇక్కడ అందరూ వికారీలు పతితులుగా అయిపోయిన కారణంగా గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. 60 ఏళ్ళు అయితే గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, వారి ద్వారా పవిత్రమై ముక్తికి వెళ్తామని. గురువు అంటే సద్గతి ఇచ్చేవారు గురువు అని అర్థం. కానీ బాబా చెప్తున్నారు అందుకే వానప్రస్థంలో వెళ్తారు, గురువుల దగ్గర ఆశ్రయిస్తారు, ఎందుకంటే సద్గతిలోకి వెళ్తాము అని. ఇలా భగవంతుని దగ్గర వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సత్యగంలో అయితే వానప్రస్థ ఆశ్రమాలు ఉండవు. 60 సంవత్సరాలు అయిపోయింది వానప్రస్థం తీసుకోవాలనేది ఉండదు అక్కడ. కానీ అక్కడ ఇది తెలుస్తుంది, ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరించాలి మేము, మా ఆయుష్ చాలు పూర్తయింది అలా అనుకుంటారు అక్కడ అని చెప్తున్నారు బాబా. కాకపోతే అక్కడ ఆశ్రమాలు, సన్యాస ఆశ్రమాలు కూడా ఉండవు, వేరుగా వెళ్ళి అక్కడ ఉండి వీళ్ళేదో సాధన చేయనటువంటివి ఉండవు అని చెప్తున్నారు బాబా. यह मनुष्य गुरु करते मुक्ति में जाने के लिए, परंतु जाता कोई भी नहीं है. ये गुरु लोग सब भक्ति मार्ग के, शास्त्र भी सभी भक्ति मार्ग के, ये बाप समझाते हैं. बाप एक ही है, वही भगवान ही. मनुष्य को भगवान कैसे कह सकते, यहाँ तो सभी को भगवान कहते रहते. साईं बाबा भी भगवान, हम भी भगवान, तुम भी भगवान, पत्थर भीतर सब में भगवान, तो पत्थर बुद्धि ठहरे ना. तुम भी पहले पत्थर बुद्धि नरकवासी थे, अभी तुम हो संगम युगी. బాబా చెప్తున్నారు ఇక్కడ మనుషులు గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు ముక్తి యొక్క ప్రాప్తి పొందాలని, కానీ ఎవరు కూడా ముక్తికి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళారు ఎవరైనా? ఇక్కడే జన్మల్లో ఉన్నారు కదా, జనసంఖ్య పెరుగుతూ. బాబా చెప్తున్నారు కాబట్టి గురువులు ఎవరైతే ఉన్నారో గతి సద్గతి ఇచ్చేవారు కాదు, భక్తి మార్గాన్ని నేర్పించే గురువులు వీళ్ళు. అందరినీ ఇంటికి తీసుకెళ్ళే గురువులు కాదు, భక్తి మార్గం కొనసాగించే, భక్తి మార్గం నేర్పించే గురువులు అని చెప్తున్నారు బాబా. శాస్త్రాలు కూడా అన్ని భక్తి మార్గం నేర్పించడం కోసమే. ఇవన్నీ బాబాయే మనకు చెప్తున్నారు. బాబా తండ్రి అంటే అతడు ఒక్కరే, అతడే భగవంతుడు. ఎవరు? శివ్ బాబా. మనుషుల్ని భగవంతుడని ఎలా అంటారు?
ఏదో ఒక నీకు మురళి చెప్తుంటే బాబాని జ్ఞాపకం, కొత్తగా కోర్స్ విని మురళి వింటున్నారు, బాబాను జ్ఞాపకం చేసుకోండి, శ్వాస శ్వాస సఫలం చేసుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి అంటే లౌకిక తండ్రి కాదు కదా అని అడిగారు. కాబట్టి బాబా అనగానే ఎక్కడికెక్కడ భగవంతుడు, బాబా అంటే బాబా అనగానే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, శివ్ బాబా. అంటే హిందీలో అయితే లౌకిక తండ్రిని కూడా బాబా అని పిలుస్తారు కదా, ఇక్కడ శివ్ బాబా అని అర్థం. అతడే భగవంతుడు. మానవుల్ని భగవంతుడని ఎలా అంటారు అంటున్నారు బాబా. కానీ ఈ ప్రపంచంలో అన్నని భగవంతుడు అని చెప్పేసుకుంటూ ఉంటారు, ముఖ్యంగా భారతదేశంలోని. సాయిబాబా కూడా భగవంతుడే, నేను కూడా భగవంతుడే, నువ్వు కూడా భగవంతుడే, రాయి రప్పల అన్నింట్లో భగవంతుడే అని ఇలా చెప్పేవారిని రాతి బుద్ధి అంటారు కదా. మీరు కూడా ముందు రాతి బుద్ధిగా ఉండేవారు, నరకవాసిగా ఉండేవారు, ఇప్పుడు సంగమయుగిగా అయ్యారు. ఇప్పుడు బుద్ధి మారింది మంది. మా రాయిలో రప్పలో లేరు, శివ్ బాబా అంటే అతడు ఒక జ్యోతిర్బిందు స్వరూపుడు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. महिमा सारी संगम युग की है। पुरुषोत्तम मास मनाते न, परंतु उसमें कोई उत्तम पुरुष बनते नहीं। तुम अभी मनुष्य से देवता कितने उत्तम पुरुष बनती हो। మహిమ అంతా సంగమయుగానికే ఉంది. దీని గుర్తుగానే పురుషోత్తమ మాసము అని కూడా జరుపుకుంటారు భక్తిలో. కానీ ఎవరు అది జరుపుకున్నా ఉత్తమ పురుషులుగా తయారవ్వడం లేదు అని చెప్తున్నారు బాబా. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా ఎంత ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు. बाप कहते मैं कल्प के संगम ही के भारत को पुरुषोत्तम बनाने आता हूँ. तो ये भी बच्चों को समझाया है, जैसे आत्मा बिंदी है वैसे परम पिता परमात्मा भी बिंदी है. कहते हैं प्रकृति के बीच में चमकता है अजब सितारा, आत्मा सूक्ष्म है, उनको बुद्धि से जाना जाता है, इन आंखों से देखा नहीं जा सकता. బాబా చెప్తున్నా, నేను కల్పం యొక్క సంగమయుగంలో భారతదేశాన్ని పురుషోత్తమంగా తయారు చేయడానికి వస్తున్నాను. ఇది కూడా పిల్లలకు చెప్పాను కదా అని చెప్తున్నారు బాబా. ఏంటది? ఆత్మ ఒక బిందువు ఎలాగైతే ఉందో పరంపిత పరమాత్మ కూడా ఒక చిన్న బిందువే, బ్రకటి మధ్య అద్భుత నక్షత్రంలా మెరుస్తుంది అని అందుకే చెప్పారు ఆత్మ కోసం. అంటే ఆత్మ అతి సూక్ష్మమైన ఒక బిందు, నక్షత్రాల మెరుస్తూ ఉంటుంది. దానిని బుద్ధి ద్వారా తెలుసుకోగలం కానీ కళ్ళతో చూడలేము అని చెప్తున్నారు బాబా. దివ్య దృష్టి దేఖ్ సక్తే, దివ్య దృష్టితో చూడొచ్చు మళ్ళీ సాక్షాత్కారం ద్వారా. समझदार होता है परंतु उनसे मिला क्या, कुछ नहीं. दीदार से सद्गति तो हो ना सके. తీవ్రమైన భక్తి చేసేటప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి దానిలో, కానీ దానివల్ల దొరికే ప్రాప్తి ఏంటి? ఏమీ లేదు కదా అని చెప్తున్నారు బాబా. సాక్షాత్కారంతో సద్గతి అయితే పొందలేరు కదా. सदगति दाता दुखहर्ता सुख करता तो एक ही बाप है. ये दुनिया ही विकारी है, साक्षात्कार से कोई स्वर्ग में नहीं जाते. సద్గతి దాత దుఃఖహర్త సుఖకర్త అయితే ఒక శివ్ బాబాయే అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచమే వికారీగా అయిపోయింది కదా, అందరు వికారీగా ఉన్న మనుషులే. సాక్షాత్కారం చూసినంత మాత్రాన స్వర్గానికి వెళ్ళిపోరు. స్వర్గం అంటే అక్కడ వెళ్ళాలి అంటే స్వర్గంలో అందరూ ఎవరు ఉంటారు? నిర్వికారి మనుషులు కదా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోయే వరకు వికారిగానే ఉంటూ చనిపోగానే స్వర్గానికి నిర్వికారి ప్రపంచానికి ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళలేరు కదా. సాక్షాత్కారంతో వెళ్ళిపోతారా ఏంటి? స్వర్గానికి వెళ్ళలేరు. శివకి భక్తికి दीदार हुआ फिर क्या हुआ, वापस तो बाप बिगर कोई ले नहीं जा सकते. ये है बना बनाया ड्रामा. कहते बनी बनाई बन रही परंतु अर्थ जरा भी नहीं जानते. శివుడి యొక్క భక్తి చేస్తారు, సాక్షాత్కారం అయిపోయింది అనుకోండి, ప్రాప్తి ఏం దొరికింది దానివలన? ఒక జ్యోతి కనిపించింది, అఖండ జ్యోతి, లింగం కనిపించింది, సంతోషపడిపోతారు, దర్శనం కలిగింది అని. కానీ ఇంటికైతే బాబా వచ్చి తీసుకెళ్లే వరకు ఎవరు తీసుకెళ్ళలేరు కదా. సాక్షాత్కారంతో ఇంటికి వెళ్ళగలరా? జన్మ నుండి ముక్తి పొంది వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇది తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా, దీనికోసం కొంచెం కూడా ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా.
आत्मा का भी ज्ञान नहीं है। वो तो कहती है हर एक आत्मा 84 लाख जन्म लेती है, उसमें एक मनुष्य जन्म दुर्लभ होता है, परंतु ऐसी कोई बात है ही नहीं। मनुष्य का तो बड़ा पाठ चलता है। मनुष्य ही स्वर्गवासी और मनुष्य ही नरकवासी बनते हैं। ఆత్మ జ్ఞానం కూడా ఎవరికి లేదు ప్రపంచంలో. ఆత్మ కోసం ఏం చెప్తారంటే ప్రతి ఒక్క ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుంది అని వాళ్ళు అలా చెప్పారు శాస్త్రాల్లో. అందులో ఒక్క జన్మ మానవ జన్మ ఉంటుంది, అది దుర్లభము, అందరికీ దొరకదు అని అలా రాశారు శాస్త్రాల్లో. కానీ అటువంటి విషయం ఏమీ లేదు. మానవ జన్మలో చాలా పెద్ద పాత్ర అభినయించాల్సి వస్తుంది మనం. మానవులే స్వర్గవాసి మరియు మానవులే నరకవాసి అవుతూ ఉంటారు. అంతేకాని ఒక్క జన్మ మానవ జన్మ, మిగిలిన జన్మలు జంతు జీవరాశులు వెళ్ళడం అలా లేదు. మానవులతోని రోల్ అంతా తారై ఉంది, మానవ జన్మతోని అని చెప్తున్నారు బాబా. भारतीय सबसे ऊंच खंडता लक्ष्मी नारायण का राज्य था। वहाँ तो बहुत थोड़े मनुष्य थे, एक धर्म एक मत थी। भारत सारे विश्व का मालिक था और कोई धर्म नहीं था। यह है पढ़ाई। ये कौन पढ़ाता है? भगवान वाच कि मैं तुमको इस राजयोग द्वारा राजाओं का भी राजा बनाता हूँ। भगवान ने किसको गीता सुनाई? गीता से फिर क्या हुआ ये किसको मालूम नहीं है. భారతదేశమే అన్నింటికంటే ఉన్నతమైన ఖండంగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అక్కడ చాలా తక్కువ మంది మానవులు ఉండేవారు. ఒకే ధర్మం ఒకే మతం ఉండేది. భారతదేశం మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది. ఇంకే ధర్మాలు ఉండేవి కాదు సత్యయుగంలో, దేవతలు తప్ప ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. ఒకే మతం ఒకే ధర్మం. ఇది ఏదైతే మనం వింటున్నామో ఇది చదువు అంటారు కదా. ఎవరు చదివిస్తున్నారు? భగవాన్ వాచ. నేను మీకు రాజయోగం నేర్పించి రాజయోగం ద్వారా రాజులకు కూడా రాజులుగా, రాజాది రాజులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. అయితే భగవంతుడు ఎవరికి గీత వినిపించారు, గీత ద్వారా ఏమైంది ప్రాప్తి, ఇది ఎవరికి కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. गीता के बाद ही महाभारत. गीता में राजयोग है. भगवान वाच मामेकम याद करो तो तुम्हारे पाप भस्म होंगे. मन मनोभाव का अर्थ ही यह है कि बाप कहते तुम जो सूर्यवंशी पूजते वो फिर पुजारी शूद्रवंशी बन गए. विराट रूप का अर्थ भी तुम बच्चे ही जानती हो. బాబా చెప్తున్నారు గీత తర్వాత మహాభారతం జరుగుతుంది. బాబా వచ్చి గీతా జ్ఞానం వినిపిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు. గీతలోని రాజయోగం యొక్క వర్ణన ఉంది కదా. ఇది అయ్యాక మహాభారతం అంటే వినాశనం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ గీతలో ఏదైతే చెప్పారో మామేకం యాద్ కరో, మామేకం శరణం వ్రజ అని, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి, మీ పాపాలు భస్మం అవుతాయి. దేహము, సంబంధాలు, ధర్మాలు అన్నీ వదిలి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి అని చెప్పారే అదే రాజయోగం. మామేకం శరణం వ్రజ, లేకపోతే మన్మనాభవ అని ఏదైతే రాశారు గీతలో దాని అర్థమే ఇది. బాబాతో మన బుద్ధియోగం జోడించటం రాజయోగము. బాబా చెప్తున్నారు మీరు సూర్యవంశీ పూజ్యులుగా ఉండేవారే పూజారీలుగా శూద్రవంశీగా తయారైపోయారు అని చెప్తున్నారు బాబా. విరాట రూపం యొక్క అర్థం కూడా మీకే తెలుసు. ఎలాగా దేవతల నుండి శూద్ర వరకు దిగిపోతున్నామనేది. विराट रूप में जो दिखाते उसमें ब्राह्मणों को गुम कर दिया है. ब्राह्मण तो बहुत गाए जाते, प्रजापिता ब्रह्मा के संतान है ना. बाप ब्रह्मा द्वारा ही रचना रचते हैं, एडॉप्ट करते हैं. अब तुम हो ऊंच ब्राह्मण, तुमको रचने वाला है ऊंच ऊंच भगवान जो सबका बाप है. ब्रह्मा का भी वो बाप है. బ్రాహ్మణుల్ని మాయం చేసేసారు విరాట రూపంలో. మిగిలిన వర్ణాలన్నీ చూపించారు, కానీ బ్రాహ్మణులు చూపిస్తే ఎక్కడ చూపించాలంటే పిలక, అది మాయం చేసేసారు అందులో.
కానీ బ్రాహ్మణులకి చాలా మహిమ గాయనం అనేది ఉంది కదా. అందులో కూడా ప్రజాపిత బ్రహ్మ సంతానం బ్రాహ్మణులు చాలా ఉన్నత కులం ఇది. మామూలు ఆ మంత్రాలు చదివి ఆ పూజలు చేసే బ్రాహ్మణులు కాదు, బ్రహ్మకు డైరెక్ట్ సంతానమైన అటువంటి జన్మ చాలా ఉన్నతమైనది. బాబా బ్రహ్మ ద్వారానే రచిస్తున్నారు. శివ బాబా అడాప్ట్ చేసుకుంటున్నారు, దత్తత తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఉన్నతమైన బ్రాహ్మణులు అయిపోయారు దత్తత అయ్యాక. ఉన్నతోన్నతమైన భగవంతుడు రచిస్తున్నాడు మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. కాబట్టి అందరికీ తండ్రి శివ బాబా, బ్రహ్మ పైన కూడా తండ్రి అతడు. सारी रचना का वो बाप है, रचना हो गई सब ब्रदर्स, वर्षा बाप से मिलता है ना कि भाई से। शिव जयंती भी मनाई जाती। आज से 5000 वर्ष पहले ब्रह्मा तन में शिव बाबा आया था, देवी देवता धर्म स्थापन किया था, ब्राह्मण ही राजयोग सीखे थे, वो तुम अब सीख रहे हो। మొత్తం రచనకు తండ్రి శివ్ బాబా, మిగిలిన వాళ్ళందరూ రచన. అతడు రచయిత, మిగిలిన అందరూ రచన, సోదరులు. ఆస్తి వారసత్వం తండ్రి నుండి దొరుకుతుంది కదా, సోదరుల నుండి అయితే దొరకదు. శివ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం బ్రహ్మాబాబా తనులో శివబాబా వచ్చారు. ఇలానే వచ్చి ఏం చేశారు? దేవీ దేవత ధర్మాన్ని స్థాపించారు. బ్రాహ్మణులే బాబా నుండి రాజయోగం నేర్చుకున్నారు. అది ఇప్పుడు మీరు మళ్ళీ బ్రాహ్మణులై నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. भारत पहले शिवालय था, शिव बाबा ने शिवालय स्वर्ग रचा और भारतवासी स्वर्ग में राज्य करते थे. अब कहाँ राज्य करते हैं? శివ బాబా శివాలయము స్వర్గము స్థాపించారు. భారతదేశం అలా ఉండేది, శివాలయంగా స్వర్గంగా. స్వర్గంలో రాజ్యం చేసేవారు భారతీయులు. ఇప్పుడు ఎక్కడ రాజ్యం చేస్తున్నారు? ఆ పతి దునియా నరకే, పతిత ప్రపంచం నరకంలో రాజ్యం చేస్తున్న. రాజ్యం లేదు ఇక్కడైతే, నరకంలో. ये कोई समझते नहीं कि हम नरकवासी है, कहते फलाना मरा स्वर्गवासी हुआ तो अपने को నరకవాసి समझना चाहिए. ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులయ్యారు అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు అంటే బ్రతికున్న మనమంతా ఎక్కడున్నాం? నరకంలో ఉన్నామని అర్థం అయ్యే విషయం కదా. కానీ ఎవరు తమను తాము నరకవాసిగా అనుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. बाप कहते मैंने तुम बच्चों को स्वर्गवासी बनाया था, जिसको 5000 वर्ष हुए। पहले तुम बहुत शौक करते, सारे विश्व के मालिक थे, तो ऐसा जरूर गॉड ने ही बनाया होगा. బాబా చెప్తున్నారు, నేను మీ పిల్లల్ని స్వర్గవాసిగా తయారు చేశాను. ఎప్పుడు? 5000 సంవత్సరాల పూర్వము. చాలా ధనవంతులుగా ఉండేవారు మీరు అక్కడ. మొత్తం విశ్వానికే అధిపతులుగా ఉండేవారు మీరు. ఎవరు తయారు చేశారు అలా? తప్పకుండా గాడ్, భగవంతుడే తయారు చేశారు కదా అలా. भगवान वाच मैं तुमको राजाओं का राजा बनाता हूँ, तो जरूर राजा भी बनेंगे तो प्रजा भी बनेंगे. భగవాన్ వాచ్ ఇది, నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను అని గీతలో చెప్పారు కదా. అంటే రాజాది రాజాగా తయారు చేసినప్పుడు ప్రజలు కూడా తయారవుతారు కదా, ఆ రాజ్యంలో కావలసిన ప్రజలు కూడా. ఇదే రాజయోగం ద్వారా. అంటే ఎవరెంత చదువుకుంటారో దాన్ని బట్టి రాజా పదవి నుండి దాసీ పదవి వరకు మొత్తం ఈ చదువు ద్వారానే తయారవుతారు అని చెప్తున్నారు బాబా. आधा कल्पे दिन स्वर्ग, आधा कल्पे रात नरक. अब ब्रह्मा तो एक बार आएगा ना, बाप है सबका रूहानी पंडा, वो सभी को वापस ले जाते, वहाँ से फिर मृत्यु लोक में नहीं आएंगे. अर्धकल्पम పగలు ఉంటుంది స్వర్గం, ఇంకో అర్ధకల్పం రాత్రి, అది నరకం. ఎప్పుడు? ద్వాపరయుగం కలియుగంలో.
ఇప్పుడు బ్రహ్మ అయితే ఒక్కసారే వస్తారు కదా అని చెప్తున్నారు బాబా. ప్రతి యుగంలో బ్రహ్మ ఉండరు కదా, ఎప్పుడు ఉంటారు? సంగమ యుగంలో ఒక్కసారి. బాబా అందరికీ ఆత్మిక పండగ వచ్చారు. ఎవరు? శివ్ బాబా. అతడు అందరినీ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాబాతో మనం వెళ్ళిపోతే మళ్ళీ మృత్యులోకంలోనికి దిగి రాము. బాబాతో ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఏంటి? అమరలోకానికి వస్తాం, సత్యయుగానికి. మృత్యులోకంలోకి తిరిగి రాము మనము. అలాంటి యాత్రలో తీసుకెళ్ళిపోతున్నారు పండా అయిన బాబా. अंधों की लाठी की बाप है, बाप समझाते बच्चे इस रावण राज्य का विनाश होना है, ये वही महाभारत लड़ाई है, अंधुలకు ఊత కర్ర ఒక శివ్ బాబాయే. అజ్ఞానంతో అందులైపోయి ఉన్నాం కదా, బాబా వచ్చి మార్గం చూపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఈ రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది, దానికోసం ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగేది ఉంది. మనిషితో కుచ్ భీ నహీ సమజ్తే, మనుషులకి ఇదేమీ అర్థం కాదు. మహాభారతం అంటే ఇంకేదో కౌరవ పాండవుల మధ్య జరిగింది అనుకున్నారు, కానీ ఇప్పుడు జరిగే వినాశనమే మహాభారత యుద్ధం. भारतवासी आपे पुजारी बनते हैं, सीढ़ी उतरते उतरते वाम मार्ग में चले जाते तो पुजारी बन जाते हैं. पहले हम सब पूज सूर्यवंशी थे, फिर 2 कलकम चंद्रवंशी हुए, फिर उतरते उतरते पुजारी बने हैं. पहले पहले पूजा होती शिव की, उसको अव्यभिचारी पूजा कहा जाता है. బాబా చెప్తున్నారు, భారతవాసీలు వారే పూజలు, వారే పూజారిగా తయారవుతున్నారు. ఎట్లా దిగుతూ దిగుతూ వామ మార్గంలో, వికారి మార్గంలో పడిపోయినప్పుడు పూజారిగా తయారైపోతున్నారు. మొట్టమొదట మనందరం కూడా పూజ్యులుగా, సూర్యవంశస్థులుగా ఉండేవారము. తర్వాత 2 కళలు తగ్గి చంద్రవంశీగా అయిపోయాము. తర్వాత ఇంకా దిగుతూ పూజారిగా అయిపోయాం. మొట్టమొదట శివ పూజ మొదలుపెట్టాం. అవ్యభిచారి పూజ అంటే ఒక్కరినే పూజించటం అనేది చేసాం. తర్వాత అలా పెరిగింది పూజ విధానాలు అన్నీ. अब बाप कहते एक निराकार बाप को याद करो और कोई भी देहदारी को याद नहीं करना है. ఒక్క నిరాకారుడు శివబాబానే జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి అని శివబాబా చెప్తున్నారు. बुलाते कि हे पतित पावन आकर हमको पावन बनाओ, तो मेरे बिगर और कोई कैसे पावन बना सकते हैं. ఎందుకు ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి? అతడే పావనంగా చేస్తారు. బాబా చెప్తున్నారు, మీరు నన్నే పిలిచారు కదా, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. మరి నేను తప్ప ఇంకెవరైనా మిమ్మల్ని ఎలా పావనంగా చేస్తారు అంటున్నారు బాబా. सीढ़ी में दिखाया है कि कलयुग के अंत में क्या है, 5 तत्वों की भक्ति करते हैं, साधु सन्यासी ब्रह्म की साधना करते हैं, स्वर्ग में ये कोई भी होते नहीं, ये सारा ड्रामा भारत पर ही बना हुआ है. బాబా చెప్తున్నారు, మెట్ల వరుస చిత్రంలో కలియుగ చివరిలో ఎటువంటి వాతావరణం పరిస్థితి అయిపోయిందనేది చూపించారు. మెట్ల వరుస చిత్రంలో ఒకవైపు సాధు సన్యాసులు కూర్చొని బ్రహ్మతత్వం యొక్క సాధన చేస్తూ ఉంటారు, ఒకవైపు పంచతత్వాన్ని పూజ చేస్తారు, నీళ్ళని, సూర్యుడిని, చంద్రుడిని. ఇవన్నీ ఫోటోలు అందులో చూపించారు కదా మెట్ల వరుస చిత్రంలోని. బాబా చెప్తున్నారు, ఇదంతా భారతదేశం పైనే ఆట తారైంది. 84 जन्म लेंगे, यहाँ भक्ति मार्ग की कोई दंत कथाएं नहीं, ये तो पढ़ाई है, यहाँ तो ये शिक्षा मिलती है, एक बाप को याद करो. భారతీయులే 84 జన్మలు తీసుకుంటారు కదా. ఇక్కడ భక్తి మార్గం యొక్క కట్టు కథలు వినడానికి కూర్చోలేదు మనం. ఇదేంటి? చదువు. ఇక్కడ శిక్షణ అనేది దొరుకుతుంది, కథ వినేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఏంటి శిక్షణ ఇస్తున్నారు బాబా? ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోండి.
ब्रह्मा विष्णु शंकर को भी याद नहीं करना है, कोई भी देहधारी को याद नहीं करना है. ब्रह्मा विष्णु शंकरని కూడా జ్ఞాపకం చేయకండి, ये देहधारीని జ్ఞాపకం చేయకండి. तुम बच्चे भी कहते हैं हमारा तो एक शिव बाबा, दूसरा ना कोई. बाप भी कहते बच्चे गृहस्थ व्यवहार में रहते, कमल फूल समान पवित्र बनो, पतित पावन मुझे एक बाप को ही कहते, फिर मनुष्य गुरु कैसे बन सकते हैं? खुद ही वापस नहीं जा सकते तो औरों को कैसे ले जा सकते गुरु लोग? ना कोई ज्योति ज्योति में समाते हैं, सब पाठ बजाने वाले यहाँ पुनर्जन्म में. బాబా చెప్తున్నారు, పిల్లలు కూడా అంటున్నారు ఇప్పుడు. పిల్లలు మనం ఏమంటున్నాము, నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నారా లేదా? బాబా కూడా ఏం చెప్తున్నారు, పిల్లలారా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారై ఉండండి. పతిత పావనుడు అని ఒక తండ్రి అయిన నాకే మీరు మహిమ చేస్తున్నారు. కాబట్టి మనుషులు ఎవరైనా గురువుగా ఎలా కాగలరు? వాళ్ళు స్వయమే ఇంటికి వెళ్ళలేకపోతున్నారు కదా, ఇతరుల్ని ఎలా తీసుకుని వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు, జ్యోతిలో జ్యోతి కలిసిపోయింది అని ఏం జరిగేవి కాదు. అందరు ఇక్కడ పాత్ర అభినయిస్తూ పునర్జన్మల్లా ఇక్కడే ఉన్నారు. అందుకే జనాభా సంఖ్య ఏమీ తగ్గట్లేదు. అలా కలిసిపోతూ ఉంటే చనిపోతున్న వాళ్ళు ఇంకెక్కడో స్వర్గలోకం ఉండి అక్కడికి వెళ్ళిపోతుంటే ఇక్కడ జనాలు తగ్గిపోవాలి కదా. తుమ్ సబ్ హో సజ్నియా ఏక్ సాజన్ కో యాద్ కర్తే హో. మీరందరూ ప్రియురాళ్ళు, ప్రియుడు అయిన ఒక శివ్ బాబాను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఓహే రెహెం దిల్ లిబరేటర్, అతడు దయాహృదయుడు, ముక్తిదాత శివ్ బాబా. यहाँ दुख है तभी तो उनको याद करते, सत्य में तो कोई भी याद नहीं करते. ఇక్కడ దుఃఖం ఉంది కాబట్టి అందరూ పిలుస్తున్నారు బాబాను, సత్యగని ఎవరు పిలవరు కదా. बाप कहते हमारा पाठ ही संगम युग पर है, बाकी युगे युगे अक्षर रॉन्ग लिख दिया है. శివ బాబా చెప్తున్నారు, నేను వచ్చే పాత్రే సంగమ యుగంలో ఉంటుంది, యుగ యుగంలో రాను. ఇది తప్పు రాశారు గీతలో, ఇగే ఇగే అనేది. इस कल्याणकारी పురుషోత్తమ युग का किसको भी पता नहीं. ఎందుకంటే ఈ పురుషోత్తమ కళ్యాణకారి యుగం కోసం ఎవరికి తెలియదు. బాబా వచ్చి చెప్తూ ఉన్నారు. पहली मुख्य बात है बाप को जाना, नहीं तो बाप से वर्षा कैसे लेंगे? रचना से वर्षा मिल नहीं सकता. మొట్టమొదటి ముఖ్యమైన విషయం బాబాను తెలుసుకోవాలి, లేకపోతే వారసత్వం ఎలా తీసుకోగలరు బాబా నుండి? ఎందుకంటే రచన నుండి వారసత్వం దొరకదు. దేవతా విగ్రహాలు అక్కడ ఇక్కడ వెళ్ళి మనం పూజలు చేస్తున్న ఎవరి నుండి వారసత్వం దొరకదు అని చెప్తున్నారు బాబా. బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు కదా మనల్ని. మనిషి ये नहीं जानते कि इतनी बड़ी प्रजा कैसे पैदा की होगी. एडॉप्ट किया है ना, प्रजापिता है ना, सरस्वती माँ है या बेटी है ये भी किसको पता नहीं है. माँ तो तुम्हारी गुप्त है. शिव बाबा ब्रह्मा द्वारा तुमको एडॉप्ट करते तो ब्रह्मा गुप्त माँ हो गए. బాబా చెప్తున్నారు, ఇంతమంది ప్రజలకు పిత ఎలా అవుతారు, ఇంతమంది ప్రజలు ఎలా పుడతారు ప్రజాపితకు, ఇది ఎవరికి తెలియదు. తప్పకుండా దత్తత తీసుకోవటం వల్లే ఇంతమంది పిల్లలు అవుతున్నారు కదా. గర్భం ద్వారా ఇంతమంది పిల్లలకు జన్మ ఇవ్వగలరా ఏంటి? అయితే సరస్వతి తల్లియా పుత్రికనా? సరస్వతి బ్రహ్మకు స్త్రీనా లేకపోతే పుత్రిక కుమార్తెనా? ఇది కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ సరస్వతి యజ్ఞాన్ని సంభాళించడానికి మమ్మను బాబా లీడర్గా పెట్టారు, యజ్ఞమాత. కానీ అసలైన తల్లి గుప్తంగా ఉన్నారు మనకి. ఎవరు? బ్రహ్మ. గుప్తం ఎందుకు అయ్యారు? అతనిది పురుష శరీరం, కానీ పాత్ర తల్లి పాత్ర, అందుకని గుప్తంగానే ఉన్న తల్లి అన్నమాట మన తల్లి. శివ బాబా బ్రహ్మ ద్వారానే దత్తత తీసుకున్నారు కాబట్టి బ్రహ్మ తల్లి అయిపోయారు, శివ బాబా తండ్రి అయిపోయారు మనకు. अब तुम हो రాజ ఋషి. ఋషి అక్షర్ పవిత్రతకి నిశాని. మీరు రాజ ఋషి అయ్యారు. ఋషి అని ఎవరిని అంటారంటే పవిత్రత ఉండేవారిని ఋషి అంటారు.
सन्यासी है हठ योगी, वो राजयोग सिखला ना सके। సన్యాసిలైతే హఠయోగులు, వాళ్ళు రాజయోగం నేర్పించలేరు। गीता भी जो सुनाती वो भक्ति मार्ग की है। कितनी गीता ये बना दी है। సన్యాసులు కూర్చొని గీత వినిపిస్తారు అక్కడ, అదంతా భక్తి మార్గం గీత. ఆ గీతలో కూడా మళ్ళీ ఎన్ని గీతలు తయారు చేశారు, గాంధీ గీత, ఠాగూర్ గీత, ఇప్పుడు ఏదో త్రైత సిద్ధాంత గీత అంటున్నారు। ఇలా ఎన్ని రకాల గీతలు తయారు చేశారు అని చెప్తున్నారు బాబా। అవన్నీ మనుషులు తయారు చేశారు, భలే భగవంతుడు చెప్పిన జ్ఞానం ఆధారం తీసుకొని తయారు చేశారు, కానీ మానవులు రచించినప్పుడు కొంచెం తేడాలైతే వచ్చే ఒరిజినల్ జ్ఞానం అయితే అందులో లేదు కదా। బాబా ఏదైతే డైరెక్ట్గా గీతా జ్ఞానం వినిపిస్తారో అది తేడా వచ్చి ఉంది। बाप कहते बच्ची में संस्कृत में तो नहीं पढ़ा था, ना श्लोक आदि की बात है, तुमको राजयोग आकर सिखलाता, जिस राजयोग से तुम पावन दुनिया के मालिक बन जाते हो। शिव बाबा చెప్తున్నారు, పిల్లలరా నేను సంస్కృతంలో చదివించటం లేదు, నేనేమి శ్లోకాలు అవి నేర్పించట్లేదు మీకు అని చెప్తున్నారు బాబా। నేను వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తున్నాను, ఈ రాజయోగం ద్వారా మీరు పావనంగా తారే పావన ప్రపంచానికి మాలికలు అయిపోతారు అని చెప్తున్నారు బాబా। अच्छा मीठे मीठे सिखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, कभी किसी भी देहदारी को याद नहीं करना। ఎప్పుడు ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు। मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई, ये पाठ पक्का करना है। నాకు ఒక శివ్ బాబా తప్ప ఇంకెవరు లేరు అనే పాఠం పక్కా చేసుకోవాలి। ఎప్పుడు ఏ దేహదారులను జ్ఞాపకం చేయకూడదు, నాకు ఒక శివ్ బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే పాఠం పక్కా చేసుకోవాలి। सेकंड पॉइंट, बाप समान रूहानी पंडा बनकर सबको घर का रास्ता बताना है। బాబా సమానముగా ఆత్మిక పండాగా తారే అందరికీ ఇంటి యొక్క మార్గం చూపించాలి। अंधों की लाठी बनना है, अंधुలకు ఊతకర్రగా తారవాలి। वरदान, सदा बिजी रहने की विधि द्वारा वेद संकल्पों की कंप्लेन को समाप्त करने वाले संपूर्ण कर्मातीत भव। सदा बिजीగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్ని సమాప్తి చేసేటటువంటి సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల యొక్క ఫిర్యాదును సమాప్తి చేసుకునేటటువంటి సంపూర్ణ కర్మాతీతముగా కండి। సంపూర్ణముగా కర్మాతీతముగా కండి। संपूर्ण कर्मातीत बनने में व्यर्थ संकल्पों के तूफान ही विघ्न डालते हैं। వరదాన యొక్క వివరణ, సంపూర్ణంగా కర్మాతీతంగా దారవడంలో వ్యర్థ సంకల్పాల యొక్క తుఫానే విఘ్నం వేసేస్తూ ఉంటుంది మనకి। సంపూర్ణం కానివ్వకుండా చేసేది ఏంటి? व्यर्थ संकल्प का तूफान। ऐसे व्यर्थ संकल्पों की कंप्लेन को समाप्त करने के लिए अपने मन को हर समय बिजी रखो। ఈ వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్ని సమాప్తి చేయటం కోసం తమ యొక్క మనస్సుని ప్రతి సమయంలో బిజీగా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా। సమయకి బుకింగ్ కర్నిక తరీకా సీకో, సమయాన్ని బుకింగ్ చేసేసుకోవడం ముందే, ఈ టైం దీనికోసం, ఈ టైం దీనికోసం నాకు అని ఆ సమయాన్ని ఫిక్స్ చేసుకోవడం, బుకింగ్ చేసుకోవడం, ఆ విధానం నేర్చుకోండి। सारे दिन में मन को कहाँ कहाँ बिजी रखना ये प्रोग्राम बनाओ। మొత్తం రోజులోని మనసుని ఎక్కడెక్కడ బిజీగా ఉంచాలి అనే ఒక ప్రోగ్రాము తయారు చేయండి।
रोज़ अपने मन को 4 बातों में బిజీ कर दो. రోజు మీ మనసుని 4 విషయాలలో బిజీ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఏంటి ఆ 4 విషయాలు? ఏక మిలన్, ఒకటి మిలనం, మిలన్ మన రోహ్రియాన్, బాబాతో సంభాషణ చేస్తూ మిలనం చేసుకోవడంలో బిజీగా ఉంచుకోండి ఒకటి. 2 వర్ణన్, సర్వీస్, వర్ణన అంటే సర్వీస్ చేయడం, ఎవరికైనా జ్ఞానం చెప్పి దీనిలో బిజీగా ఉంచుకోండి. 3 మగన్, మగ్న అవస్థలో బిజీగా ఉండండి, బాబాతో మగ్నమై. और చౌథా లగన్, 4వది లగ్నం, తపన. ఎప్పుడు కూడా తపనలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. తపన అంటే తపన, ఉత్సాహం ఏదైతే ఉంటుందో పురుషార్థంలో బాబా పైన ప్రేమ, తపన, ఇది ఎక్కువ దీనిలో కూడా బిజీగా ఉంచుకోవాలి. इससे समय सफल हो जाएगा और व्यर्थ की कंप्लेंट खत्म हो जाएगी. దీంతో మీ సమయము సఫలమైపోతుంది, తర్వాత వ్యర్థము ఉంది అనేది ఆ కంప్లైంట్ సమాప్తి అయిపోతుంది. వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్. स्लोगन, सफलता को परमात्मा बर्थ रेट समझने वाले ही सदा प्रसन्नचित रह सकते. सफलता परमात्मा యొక్క పరమాత్మ ఇచ్చిన జన్మసిద్ధ అధికారం అనుకునే వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. సఫలత అనేది పరమాత్మ జన్మసిద్ధ అధికారము అని అనుకునేవారే సదా ప్రసన్న చిత్తంగా ఉండగలరు. పరమాత్మ దగ్గర జన్మ తీసుకున్నది పరమాత్మ జన్మ తీసుకున్నతోనే మనకు జన్మసిద్ధ అధికారంగా దొరికింది ఏంటి? సఫలత. కాబట్టి సఫలత పరమాత్మ జన్మసిద్ధ అధికారం అనుకునేవారు సదా ప్రసన్నచితులుగా ఉండగలరు. అచ్చా, బాబా ఈరోజు రాజయోగం నేర్పించడానికి వచ్చారు. ఏ గురువులు కూడా దేహదారి గురువులు రాజయోగం నేర్పించలేరు. ఇక్కడ మీరు కూడా దేహదారిలు ఎవరిని జ్ఞాపకం చేయదొక బాబా తప్ప అని చెప్తున్నారు బాబా. భక్తి తీవ్రంగా చేస్తే సాక్షాత్కారాలు ప్రాప్తి దొరికింది, కానీ సద్గతి ఎవరు పొందలేదు. ఇంటికి ఎవరు వెళ్ళలేరు. బాబా వచ్చి తీసుకెళ్ళినప్పుడే వెళ్ళగలరు. ఎందుకంటే జ్ఞానం ద్వారా సద్గతి అన్నారు. జ్ఞానం ఇచ్చేవారు బాబా ఒక్కరే, జ్ఞానసాగరుడు. బాబా ముఖ్యంగా దేహదారి ఎవరిని జ్ఞాపకం చేయకండి. భక్తిలో అనేకల జ్ఞాపకం చేస్తారు మీరు. గురువులని కూడా అనేకల దగ్గర వెళ్ళారు, కానీ ఎవరు ముక్తికి తీసుకెళ్ళే గురువులు లేరు. అందుకు దేహదారి ఎవరిని కూడా మీరు గురువుగా స్వీకరించి జ్ఞాపకం చేయకండి. మామూలుగా కూడా దేహదారి ఎవరిని అంటే దేవతా విగ్రహాలు అవి కూడా జ్ఞాపకం చేయకండి. మీలో మీరు కూడా ఎవరితో స్పెషల్ పెట్టుకొని ఎవరి జ్ఞాపకాలు బుద్ధిలో తిప్పకండి. ఒక బాబాని, ఒక శివబాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే పాఠం పక్కా చేసుకోండి. బాబా ఎలా ఆత్మిక పండాయి ఇంటికి మార్గం మనకు చూపించారో మనం అనేక మందికి మార్గం చూపించాలి. పండా అవడం అంటారు, ఊతకర్ర అవడం, అందులకు ఊతకర్ర కావాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా బిజీగా ఉండాలి. ఒకటి బాబాతో మాట్లాడుకుంటూ సంభాషణ చేస్తూను. రెండవది ఇతరులకు సేవ చేయటం, జ్ఞానం వినిపించి కోర్సు చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్ణన చేయడంలో. అలాగే మూడవది మగ్న అవస్థలో ఉండిపోవడం బాబాతో కలిసి. మనం బాబాతో ఒకటి మిలనము, రుహ్రిహాన్ అన్నారు కదా బాబా, సంభాషణ. దానికన్నా ఇంకా డీప్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మగ్న అవస్థ అనేది వస్తుంది మనకి. అక్కడ ఎక్కువ బాబాతో మాట్లాడడం, మనం మగ్న అవస్థలో లీనమై ఉంటాం అన్నమాట. తర్వాత నాలుగోది లగ్నము, తపించి ఉండడం, అటువంటి స్థితిలో, అటువంటి అనుభూతిలో ఉండడం. ఈ నాలుగింట్లో బుద్ధి బిజీగా ఉంచుకున్నట్లయితే ఏమవుతుంది? వ్యర్థము అనేది సమాప్తి అయిపోతుంది. మీరు సంపూర్ణంగా కర్మాతీతంగా కాగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, సఫలత పరమాత్మ జన్మ సిద్ధాధికారం అని గుర్తుపెట్టుకుంటే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर के।
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी